దళిత హక్కుల పోరాట సమితి జిల్లా 4 మహాసభలు బద్వేల్ పట్టణంలోని గౌతమ్ కళాశాల ఆవరణంలో నిర్వహించడం జరిగింది. మొదటిగా బద్వేల్ పట్టణంలోని నెల్లూరు రోడ్డు ఆర్సీఎం చర్చ్ నుండి ర్యాలీ నిర్వహించి అనంతరం గౌతమ్ జూనియర్ కళాశాల ఆవరణంలో బహిరంగ సభ దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు నాగదాసరి ఇమాన్యుయల్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ బహిరంగ సభకు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ గాలిచంద్ర ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ దళిత హక్కుల పోరాట సమితి సామాజిక న్యాయ సమాజమే ధ్యేయంగా ముందుకు సాగుతుందని, ఆ ధ్యేయంతోనే సమితి నిర్మాణం జరిగిందని, ఈనాడు భారతదేశంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ ప్రజా వ్యతిరేక విధానాలు కొనసాగుతున్నాయని, ముఖ్యంగా దళిత సమాజాన్ని ఒక ప్రణాళిక ప్రకారం మళ్లీ బానిసలుగా మార్చి వారి చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని దుర్మార్గపు ఆలోచనతో పాలకులు ఉన్నారని ఆవేదన చెందారు. 4వ జిల్లా మహాసభలు బద్వేల్లో జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభలు సందర్భంగా దళిత హక్కుల పోరాట సమితి ఆర్గనైజేషన్ యొక్క సంస్థాగతమైనటువంటి నిర్మాణాన్ని, దేశంలో రాష్ట్రంలో దళితులు ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక రాజకీయ సామాజిక అంశాలపైన చర్చించి ఒక భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ రూపొందించడానికి, అదేవిధంగా మే 3వ తారీఖున విజయవాడలో జరగబోతున్నటువంటి రాష్ట్ర మహాసభలు, తర్వాత జాతీయ మహాసభలు ఈ దళిత హక్కుల పోరాట సమితి భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణకు మహాసభలు వేదిక కాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇవాళ దళితులకు సంబంధించినటువంటి ఈ దేశ సంపద సృష్టిలో భాగస్వామ్యం అవుతున్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు సంపద అయితే పోగు చేసేటటువంటి క్రమంలో ఈ వర్గాలు ఉంటా ఉన్నాయి. కానీ తిరిగి సంపదను పంపిణీ చేసేటువంటి క్రమంలో ఈ వర్గాలను పూర్తిగా పక్కకు నెట్టి వీళ్ళ మీద లెక్క పెట్టగలిగేటటువంటి ఆధిపత్య కులాల కనుసన్నల్లో నడిచేటువంటి కార్పొరేట్ కంపెనీల చేతుల్లోకి సంపద అంతా పోగవుతూ ఉంది. ఉన్నవాడికి లేనివాడికి అంతరం పెరుగుతూ ఉంది. దానికి రాజ్యము ఒక వేదికగా మార్చుకుంటూ ఉన్నారు. ఇవాళ అనేక రూపాలలో చెప్తున్నారు. భారత రాజ్యాంగ నిర్మాత చెప్పినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి అంశాలు, ఈ వెనుకబడినటువంటి వర్గాలకు భారత రాజ్యాంగం రిజర్వేషన్లు ఇవన్నీ ఒక దశ వరకే ఉపయోగపడతాయి, ఆ తర్వాత ఉపయోగం లేదు అనేటువంటి అంశాన్ని చెప్పారని చెప్పి పదే పదే చెబుతూ ఉన్నారు. రిజర్వేషన్లు రద్దు చేయాలంటున్నారు, రాజ్యాంగాన్ని మార్చాలంటున్నటువంటి ఈ ఆధిపత్య కులాల కనుసన్నల్లో జరుగుతూ ఉన్నటువంటి భావజాల వ్యాప్తి చేస్తున్నటువంటి వర్గాలను ఒకటే అడగదలుచుకున్నాం. ఇన్ని సంవత్సరాలైంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి, ఇప్పటికీ ఉన్నవాడికి లేనివాడికి అంతరం ఎందుకుంటా ఉంది? ఇప్పటికీ దళితులపైన దాడులు ఎందుకు జరుగుతూ ఉంది? వివక్షత, అంటరానితనం ఎందుకు వెంటాడుతూ ఉంది? మరి అటువంటి అంశాలలో భారత రాజ్యము ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం ఎవరికి కొమ్ము కాస్తూ ఉంది? మరి నిన్నగాక మొన్న దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు అవసరం లేదని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిస్తే ఇవాళ పాలక ప్రభుత్వం మాటనున్నటువంటి ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార సంఘాలు గుద్దుకుంటా ఉంది. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి అంశాలు వాళ్ళ ప్రకారం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి అంశాలలో ఈ దేశంలో ఉన్నటువంటి మూలవాసులు, దళితులు, బడుగు బలహీన వర్గాలు మీరు గుల్లేకి రానీయకపోయిరి, బల్లేకి రానీయకపోయిరి, తినే కాడ వివక్షత, మాట్లాడే కాడ వివక్షత, పేరులో వివక్షత, పెళ్లి కాడ వివక్షత, అడుగడుగా మనిషిని మనిషిగా చూడనటువంటి మనువాద భావజాలాన్ని మనసు నిండుతో నింపుకొని మీరు మనుషుల మధ్య ఐక్యతను దెబ్బతీసినటువంటి మనువాదులు ఈరోజు మనుషుల గురించి, మానవత్వాన్ని గురించి మాట్లాడుతున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ఇవాళ హిందువులారా మనమంతా బంధువులం అంటున్నటువంటి మనువాద రాజకీయాలు చేస్తున్నటువంటి మీరు ఎక్కడ హిందువులుగా చూస్తున్నారు, ఎక్కడ మనుషులుగా చూస్తున్నారు? ఇప్పటికీ అనేక చోట్ల దాడులు పెరుగుతూ ఉన్నాయి. ఆర్థికంగా స్థితివంతులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళను రాజకీయంగా, సామాజికంగా అనేక రూపాలలో అణచివేయడానికి ప్రయత్నం సాగిస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నటువంటి వైఖరులు అనేక ఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. మణిపూర్లో ఏం జరిగింది? ఉత్తరప్రదేశ్లో మాంసం తినే చోట కూడా మీ యొక్క పెత్తనము, తినే తిండి, కట్టుకునే బట్ట, అన్ని రూపాలలో కూడా మీ పెత్తనం ఏంటి? కాబట్టి అనేక రూపాలలో జరుగుతున్నటువంటి హింస, దోపిడీ, అణచివేత
వివక్షత ఇవన్నీ కూడా ఇన్ని సంవత్సరాల స్వతంత్ర భారతావరణలో కొనసాగుతూ ఉందంటే, సంపద అంతా కొంతమంది వ్యక్తుల చేతుల్లో కేంద్రీకృతం అవుతూ ఉందంటే, ఆధిపత్య కులాల కనుసన్నల్లోనే రాజ్యం వెళ్తున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో దీనికి చరమగీతం పాడాలంటే రాజ్యానికి కావలసినటువంటి రాజ్యాధికారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే చెప్పారో, అణచివేత దోపిడీకి వ్యతిరేకంగా ఏదైతే పోరాటం చేయాలన్నో, ఆర్థిక అసమానతలు ఒకటే కాదు, సామాజిక అసమానతలు పోవాలి, సాంస్కృతిక అసమానత పోవాలి, అన్ని రూపాలలో సమానత్వం కోసం పోరాటం చేయడం కోసం రాజ్యాధికారం సాధనే లక్ష్యంగా ఏదైతే పిలుపునిచ్చారో ఆ ఆలోచన వైపు అడుగులు వేయించడమే దళిత హక్కుల పోరాట సమితి లక్ష్యంగా పెట్టుకొని ఇవాళ భూమి కోసం సాగిస్తున్నటువంటి పోరాటాలు, లేకపోతే భుక్తి కోసం సాగిస్తున్నటువంటి పోరాటాలకు దళిత హక్కుల పోరాట సమితి నేతృత్వం వహించి దశను చూపడానికే ఈ యొక్క మహాసభలు వేదిక కాబోతున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మహాసభలకు హాజరైన ముఖ్య అతిథులందరికీ కూడా జిల్లా సమితి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ మహాసభల ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమాత్రం కూడా అమలు చేయకుండా ఎన్నికల్లో పాదయాత్రలు చేస్తూ, అలాగే అనేక పర్యటనలు చేస్తూ దళితులను మభ్యపెడుతూ సంక్షేమ పథకాలు గత గవర్నమెంట్ పునరుద్ధరించాలా మేము పునరుద్ధరిస్తాం, అలాగే ఎస్సీ సప్లాన్ నిధులను మేము ఆ గవర్నమెంట్ ఈ విధంగా తప్పులు పడుతూ ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నేడు ఏమాత్రం కూడా దళితులకు సంబంధించిన అంశాలు కానీ దళితులు జరిగే అన్యాయాల పైన కానీ ఎక్కడా కూడా స్పందన లేకుండా ఓన్లీ ఒక వర్గాలకు పనిచేస్తున్నట్టు ప్రైవేట్ పెట్టుబడిదారులకు పనిచేస్తున్న విధంగా పనిచేస్తున్నాయి. ఒక పక్క దళిత హక్కుల పోరాట సమితి మే 3వ తేదీన రాష్ట్ర మహాసభలు కూడా జరగబోతున్నాయి. ఈ 10 ఏళ్ల కాలంలో గత వైసీపీ ప్రభుత్వం అయితేనేవి, అలాగే ఈ కూటమి ప్రభుత్వం దళిత సంక్షేమ పథకాలపైన ఏమాత్రం దృష్టి పెట్టడం లేదు. దళితుల అభివృద్ధి పైన కానీ మనకుండే రాజ్యాంగబద్ధంగా సంబంధించిన నిధులపైన కూడా కేటాయించకుండా నిర్లక్ష్యంగా జరుగుతున్న ఈ తరుణంలో మన హక్కులను మనం సాధించుకోవాలంటే ఈ మహాసభల సందర్భంగా ఏర్పడే నూతన కమిటీ కొంత పెద్ద బాధ్యత ఉంది. మనకు కావాల్సిన మన హక్కులను మనం పోరాడితే తప్ప సాధించుకోలేము. ఈ నిద్రపోతున్న ప్రభుత్వాలను నిద్ర లేపి ఎవరైతే దళితులకు ఓట్ల ద్వారా ఉపయోగించుకొని ఎలక్షన్లో లబ్ధి పొంది దళితులు విస్మరిస్తున్నారో ఆ ప్రభుత్వాలకు మనం అంతా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే దళిత క్రైస్తవులకు సంబంధించి ఎక్కడా కూడా వారు మతం మారినంత మాత్రాన వాళ్ళ ఆర్థిక పరిస్థితి కానీ సమాజంలో సామాజికంగా కానీ ఎక్కడా కూడా వారికి విలువ లేదు. ఇవన్నీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలిసి కూడా సుప్రీంకోర్టులో కూడా అలాగే బీసీ ఇతర కులస్తులు ఎవరు కూడా మతం మారితే వాళ్ళకు సంబంధించిన హక్కులు కానీ రాజ్యాంగపరంగా వచ్చే రిజర్వేషన్లు కానీ వారికి ఎటువంటి ఉండదు. ఓన్లీ దళితులకు సంబంధించే సుప్రీంకోర్టులో కూడా మనకు దళితులు అంటేనే మనకు వివక్ష చూపే విధంగా తీర్పు రావడం జరిగింది. దీనిపైన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా మీరా వారు కూడా పునఃసమీక్షించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితుల మీద చిత్తశుద్ధి ఉంటే మెజార్టీ దేశంలో అస్పృశ్యత అంటరానితనం లోనైన వల్లనే మతం మారిన అవకాశాలు ఉన్నాయి. భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మనుషులకు ఆవుకిచ్చే ప్రాధాన్యత కూడా మనుషులకి ఈ సమాజంలో ఒక మనిషి వాటర్ తాగినా లేకపోతే బావుల్లో ఎక్కడ ఏదైనా తగిలినా కానీ పసుపు నీళ్ళు చదువుకొని బ్రాహ్మణులు అలాగే హిందూ మతం ఏ విధంగా గెంటి వేసిందో అటువంటి అవమానాలు తట్టుకోలేకే ప్రజలు మతం మారినారు. ఇవన్నీ తెలిసి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళిత క్రైస్తవులకు తీర్పు వచ్చినా కానీ ఎటువంటి స్పందన లేకుండా వారి ఓట్లనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే దళిత క్రైస్తవుల ఓట్లను మెజార్టీ పొందేది ఆయనే. వాటిపైన కూడా ఎటువంటి స్పందన లేదు. కావున వెంటనే సుప్రీంకోర్టులో సపరేట్ అఫిడవిట్ వేసి దళిత క్రైస్తవులు ఎస్సీ హోదా కల్పించేంత వరకు కూడా దళిత హక్కుల పోరాట సమితి పోరాటం చేస్తుందని, అలాగే మీరు మన హక్కులు కూడా సాధించుకునేంత వరకు కూడా ఈ మహాసభల వేదికగా రాబోయే నూతన నాయకత్వము అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమం బలోపేతానికి మహాసభలు ఉపయోగపడతాయని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన